హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రోవర్డ్. ఈరోజు నేను మీకు కన్యా రాశి వాళ్ళకి 15 to 31 ఎలా ఉంటుందో చూస్తాం. కన్యా రాశి ఎర్త్ సైన్. వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్, మదర్స్ హెల్త్, లవర్ ఆర్ కిడ్, అండ్ డే టు డే లైఫ్, లైఫ్ పార్ట్నర్, మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్స్ హెల్త్, వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. ఓకే, ఇప్పుడు హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ వచ్చి మీకు అంటే అంతా బాగుంది అనుకుంటారు, కానీ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది మీకు. చెక్ చేసుకోండి. ఇంట్లో పరిస్థితులు బాగానే ఉంటాయి. ఏదో ఒక విషయంలో మీరు రిస్క్ తీసుకుంటారు. న్యూ బిగినింగ్ అవుతుంది మీ ఇంట్లో. అంటే కొత్తగా ఎవరైనా జాబ్కి వెళ్ళడం, లేకపోతే ఎవరికైనా మ్యారేజ్ ఫిక్స్ కావడం, ఏదో సంథింగ్ న్యూ బిగినింగ్ అవుతుంది. మీ బ్రదర్ అండ్ సిస్టర్ రెండు విషయాల మధ్య జగల్ అవుతా ఉన్నారు, నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు. మీ మదర్ వచ్చి ఏదైనా చిన్న ట్రిప్కి లాంటి దానికి వెళ్ళచ్చు, కొంచెం ఎక్కడికన్నా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. లవ్వర్ ఆర్ కిడ్స్ ఉంటే వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు. మీ లవ్వర్ వచ్చి మీతో రీయూనియన్ కావాలనుకుంటా ఉంటారు, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు. డే టు డే లైఫ్లో మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీకు మీ సోల్మేట్స్ హెల్ప్ చేస్తారు. మీ లైఫ్ పార్ట్నర్తో హార్ట్ బ్రేక్ అవుతుంది. ఏదో ఒక విషయంగా ఆర్గ్యుమెంట్ వస్తుంది, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. మదర్ ఇన్ లా వచ్చి యాక్షన్ తీసుకుంటారు ఏదో ఒక విషయంగా. మీ ఫాదర్ తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు, ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి. అండ్ వర్క్ ప్లేస్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు, ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు లాభాలు బాగానే వస్తాయి, దాన్ని మీ ఫ్యామిలీ కోసం మీరు ఖర్చు పెడతారు. కన్యా రాశి వాళ్ళు మెయిన్గా హెల్త్ చూసుకోవాలి. అంటే మీకు అంతా బాగానే ఉందనుకుంటున్నారు, కానీ ఏదో బాగలేదు మీకు. హెల్త్ కొంచెం చెకప్ చేసుకోండి. మీ ఇంట్లో పరిస్థితులు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ వచ్చి మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర వచ్చింది అండ్ మీ ఫాదర్ దగ్గర వచ్చింది. రెండు దగ్గర వచ్చింది నెగిటివ్ కార్డ్. అది కొంచెం టేక్ కేర్ చేయండి. ఇది పర్సనల్ రీడింగ్ కాదు, జనరల్ రీడింగ్. ఓకే, ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి మీ లవ్ లైఫ్ ఎలా ఉందో చూస్తాం. కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ వీళ్ళ గురించి, కన్యా రాశి వాళ్ళ గురించి మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ అప్సెట్. ఓకే, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి. మీరేమనుకుంటున్నారు? మీరు మీ మనసులో ఉండే చెప్పేదానికి భయపడుతున్నారు. మీరేదో ప్లాన్ వేస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది, లేదా మీ పార్ట్నర్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకోవచ్చు. మీకు ఏదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అది మాత్రం బాగా క్లియర్గా చూపిస్తూ ఉంది. మీరు చెకప్ చేసుకోండి. ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరు రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉన్నారు. అండ్ మీ లైఫ్లో లాజిక్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా ఆలోచించడం లేదు. ఇద్దరు నాకేంటి ఈ రిలేషన్షిప్లో నాకేంటి లాభం అన్నట్లుగా ఆలోచిస్తున్నారు, కానీ ఎమోషనల్గా ఆలోచించడం లేదు. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఇది మీ పార్ట్నర్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ, మ్యూచువల్ ఎనర్జీ. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? థింకింగ్ మ్యాన్. ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఫిజికల్గా, సైకలాజికల్గా స్ట్రెంత్ అయి ఉన్నారు. మీరేం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి? మీ మనసు స్థిరం కాలేదు, కానీ మీ పార్ట్నర్ని మీరు మెచ్చుకుంటా ఉన్నారు. ఇద్దరి లైఫ్లో ఏదో తుఫాన్ లాంటిది జరగబోతా ఉంది. మీరు వాకవే చేసేయాలనుకుంటారు, కానీ చేయలేకపోతారు. ఓకే, ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు? ఏంజల్స్ గైడెన్స్: get more information, remain positive,
అండ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్. మీరు ఏదన్నా ఒక విషయం గురించి మీకు తెలియకపోతే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదాన్ని ట్రై చేయండి. పాజిటివ్గా థింక్ చేయండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పార్ట్నర్ పాస్ట్లో ఏదో మీకు తెలియకుండా రహస్యంగా వెనకాల ఏమో చేస్తూ ఉండారు. ఇప్పుడైతే స్టక్ అయిపోయినారు. ఏ నిర్ణయం తీసుకోలేకుండా ఉన్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ మూవ్ ఆన్ అవుతారు. ఈ రిలేషన్షిప్ నుంచి కూడా మూవ్ ఆన్ కావచ్చు. మీరు పాస్ట్లో హెర్మిట్ మోడ్లో ఉండారు. ప్రజెంట్ మీ ప్రేమను మీ పార్ట్నర్కి ఇవ్వాలనుకుంటున్నారు. అన్కండిషనల్గా మీరు లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని. మీ పార్ట్నర్ మీకు నమ్మకద్రోహం చేశారు. ఆ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి వస్తారు మీ పార్ట్నర్. ఓకే, మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంది? దిస్ కుడ్ బీ ద వన్. యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్. ఎంగేజ్మెంట్. యువర్ లవ్ లైఫ్ ఈజ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. మీ లవ్ లైఫ్లో మీకు హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ రాబోతుంది. ఈ పర్సనే మీ పర్సన్ అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ నో ఫస్ట్ వీక్ సెకండ్ వీక్కి వెళ్ళే కదా, అంటే 15th to 22nd లోపల ఏం జరుగుతుంది, 22nd నుంచి 31st లోపల ఏం జరుగుతుంది వేళ మర్చిపోయాను. 15th to 22nd లోపల మేజర్ అకానా ఇది, 22nd to 31st మైనర్ అకానా వేస్తాము. మైనర్ అకానా ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీరు. 15th to 21st మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేసుకోవటం లేదు, కానీ అందరినీ గమనిస్తూ ఉంటారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ లైఫ్లోకి ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ రావచ్చు. వాళ్ళు కప్స్ ఎనర్జీ అనమాట. కర్కాటకం, వృశ్చికం, మీన రాశి వాళ్ళు రావచ్చు. వాళ్ళు మీకు ఏదో ఒక విషయంగా సజెషన్ ఇస్తారు. అండ్ 22nd to 31st మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు, లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎవరో మీ దగ్గరికి రావచ్చు. ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. కమ్యూనికేషన్ వస్తుంది. మీకు చాలా విషయాల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది 22nd to 31st. ఇది కన్యా రాశి వాళ్ళకి ఈ 2 weeks జరగబోయేది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ విర్గో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.